వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ అవర్ టాపిక్ ఇస్ డిఎస్బిఎస్సి. అసలు డిఎస్బిఎస్సి అంటే ఏంటిది? డిఎస్బిఎస్సి అంటే ఇట్ ఈస్ ఎ డబుల్ సైడ్ బ్యాండ్ అండ్ సర్ప్రైజ్డ్ క్యారియర్. నో డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ మాడ్యులేషన్ ప్రాసెస్ వేర్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ క్యారియర్ సిగ్నల్ కాంపోనెంట్. దట్ ఈస్ కాల్డ్ ద డిఎస్బిఎస్సి మాడ్యులేషన్. అంటే మనకి ఇందులో క్యారియర్ అనేది ఉండదు, ఎందుకంటే క్యారియర్ సిగ్నల్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ కాదు. సో మనం దీంట్లో క్యారియర్ సిగ్నల్ అనేది సప్రెస్ చేస్తాం. నెక్స్ట్ డిమెరిట్స్ ఆఫ్ ఏఎం. మనకి ఏఎంలో కొన్ని డిమెరిట్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ మనకి క్యారియర్ మీద పవర్ అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో వేస్టేజ్ ఆఫ్ పవర్ అండ్ క్యారియర్ సిగ్నల్ ఈజ్ వెరీ హై. జనరల్గా మనకి క్యారియర్ సిగ్నల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో మనం దీంట్లో క్యారియర్ సిగ్నల్ అనేది సప్రెస్ చేస్తాం. అట్లా మనం ఈ క్యారియర్ సిగ్నల్ని సప్రెస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే అనదర్ టైప్ ఆఫ్ ఏఎం అనేది ఫామ్ అవుతుంది. అదే డిఎస్బిఎస్సి సిగ్నల్. ఈ డిఎస్బిఎస్సి సిగ్నల్ని మనం 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఏంటి అంటే ఒకటి టైం డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఏంటిది టైం డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్? ఫస్ట్ మనం టైం డొమైన్ చూద్దాం. టైం డొమైన్ రిప్రజెంటేషన్. మనకి టైం డొమైన్ కావాలంటే మనకి ఏమి సిగ్నల్స్ కావాలి? ఒకటి మెసేజ్ సిగ్నల్ అండ్ సెకండ్లీ క్యారియర్ సిగ్నల్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఎం ఆఫ్ టీ, ఇది సి ఆఫ్ టీ. మనం ఎం ఆఫ్ టీ ఎట్లా రాసుకోవచ్చు అంటే ఏఎం కాస్ 2π ఎఫ్ఎంటీగా రాసుకోవచ్చు. సి ఆఫ్ టీని ఏసీ కాస్ 2π ఎఫ్సిటీ. నెక్స్ట్ ఎస్ ఆఫ్ టీని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఎం ఆఫ్ టీ ప్రొడక్ట్ ఆఫ్ సి ఆఫ్ టీ. ఇట్లా రాసుకోవచ్చు కదా మనం ఎస్ ఆఫ్ టీని. నెక్స్ట్ మనకి ఎం ఆఫ్ టీ అంటే ఎందుకు తెలుసు, సి ఆఫ్ టీ అంటే ఎందుకు కూడా తెలుసు కదా. ఈ రెండు ఎం ఆఫ్ టీ అండ్ సి ఆఫ్ టీ అనేది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో వి గెట్ దట్ ఎం ఆఫ్ టీ ఏంటిది ఏఎం కాస్ 2π ఎఫ్ఎంటీ ఇంటూ ఏసీ కాస్ 2π ఎఫ్సిటీ. నెక్స్ట్ ఈ ఏసీని అనేది దీన్ని ఇటు తీసుకొద్దాం. అంటే ఏఎం ఇంటూ ఏసీ కాస్ 2π ఎఫ్ఎంటీ ఇంటూ కాస్ 2π ఎఫ్సిటీ. నెక్స్ట్ ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏఎం ఇంటూ ఏసీ బై 2 ఇంటూ కాస్ 2π ఎఫ్ఎంటీ ఇంటూ కాస్ 2π ఎఫ్సిటీ. మీకు ఈ ఫార్ములా గుర్తుందా? 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా. నెక్స్ట్ ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏఎం ఇంటూ ఏసీ బై 2 ఇంటూ కాస్ 2π ఎఫ్ఎం ప్లస్ ఎఫ్సి ఇంటూ టీ ప్లస్ కాస్ 2π ఎఫ్ఎం మైనస్ ఎఫ్సి ఇంటూ టీ. సో మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఏం లేదు, బాక్స్ కొట్టాలి. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చింది కదా, మనకి ఇంకా కొంచెం లెంత్గా కావాలి, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి అని అనుకుంటే దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఏఎం ఇంటూ ఏసీ బై 2 కాస్ 2π ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ఇంటూ టీ ప్లస్ ఏఎం ఇంటూ ఏసీ బై 2 కాస్ 2π ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం ఇంటూ టీ. ఇట్లా కూడా దీన్ని కూడా బాక్స్ కొట్టాలి మనం. నెక్స్ట్ వేవ్ ఫార్మ్స్. మెసేజ్ సిగ్నల్ ఫస్ట్, క్యారియర్ సిగ్నల్, నెక్స్ట్ ఎస్ ఆఫ్ టీ. ఫస్ట్ మనం ఎన్వెలప్ గీసుకోవాలి. ఎన్వెలప్ తర్వాతకి దీంట్లో మనం క్యారియర్ సిగ్నల్ అనేది డ్రా చేయాలి. ఇవి టైం డొమైన్ సిగ్నల్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఫ్రీక్వెన్సీ డొమైన్ ఎట్లా? ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ కదా. మనం ఈ ఎం ఆఫ్ టీని ఇట్నే ఉంచుకొని సి ఆఫ్ టీని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏసీ కాస్ 2π ఎఫ్సిటీ. దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. అప్లయింగ్
Fourier transform on both sides. Then we get S of f is equal to Fourier transform of m of t into ac cos 2 pi fct. నెక్స్ట్ ఇక్కడ ఏసీని బయట తీద్దాం. ఏసీ ఇంటూ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎమ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ 2 పై ఎఫ్సిటీ. నెక్స్ట్ ఎస్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఎమ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ జే 2 పై ఎఫ్సిటీ ప్లస్ ఈ పవర్ మైనస్ జే 2 పై ఎఫ్సిటీ బై 2. నెక్స్ట్ ఎస్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఈ 2ని తీసుకొద్దాం. నెక్స్ట్ AC by 2 into Fourier transform of m of t into e power j 2 pi fct plus Fourier transform of m of t into e power minus j 2 pi fct. Next s of f is equal to AC by 2 into m into fm plus fc plus m of fm minus fc. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. దీన్ని కూడా ఒక బాక్స్ కొట్టాలి. సో మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అనేవి వచ్చినాయి, ఎఫ్ఎం ప్లస్ ఎఫ్సి అండ్ ఎఫ్ఎం మైనస్ ఎఫ్సి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ని డ్రా చేయాలి. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. నెక్స్ట్ మైనస్ ఎఫ్ఎం ఎఫ్ఎం, ఇక్కడ మైనస్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం, ఇక్కడ మైనస్ ఎఫ్సి, ఇక్కడ మైనస్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం. ఇది యూఎస్బిది, ఇది కూడా ఇది యూఎస్బి, ఇది ఎల్ఎస్బి. ఇది ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. డిఎస్బిఏసి